స్వాగతం. డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీతో విజయవాడ నిన్న దద్దరిల్లింది. విజయవాడ వీధులన్నీ కూడా మమ్మల్ని తప్పుపడతారా, వైఎస్సీ నాయకత్వం తప్పుపడుతుందా, మేమందరం అక్రమ మార్గాల్లో వచ్చామా అని చెప్పి గట్టిగా నినాదాలు చేశారు. వైసీపీని నిలదీశారు, కల్లా పట్టుకుని నిలదీశారు. అండ్ చాలామంది ప్లకార్డ్స్ పట్టుకున్నారు. లోకేష్ గారికి జై కొడుతూ మొత్తం అదంతా తిరిగారు. మరి అది పార్టీ కార్యక్రమమా లేకపోతే డిఎస్సి అభ్యర్థుల ర్యాలీయా అనేది అర్థం కావట్లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే వైసీపీ అంటున్నది కూడా ఏంటంటే, మేము అందరినీ అంటలేదు, అందులో ఎవరైతే అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారో వారి గురించిన మాత్రమే మా ప్రస్తావన అని అంటున్నారు. ఎనీహౌ డిఎస్సి అనేది ఒక మేజర్ ఇష్యూగా వైసీపీ తీసుకోదలిచింది. జనబాహుల్లోకి బాగా తీసుకొచ్చింది. జరిగిన అవకతవకల్ని ప్రస్తావన చేస్తే కొన్ని ప్రత్యేకమైన కేసులకు సంబంధించి గవర్నమెంట్ కూడా గతుక్కుమనే పరిస్థితి. సరే, ఎనీహౌ కోర్టు డైరెక్షన్స్, దరిమిల ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ ర్యాలీ విజువల్స్ చూస్తున్నాం. కనుక చూస్తే ర్యాలీ విజువల్స్లో చాలా స్పష్టంగా నినాదాలు చేశారు. అంటే ఉమ్మడిగా వచ్చారు, మా మీద ఇలాంటి విష ప్రచారం చేస్తారా, దీన్ని మేము అంగీకరించేది లేదు, టీచర్ల ఆత్మగౌరవాన్ని కించపరచద్దు, క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో ఉంటాం, గుణపాఠాలు కూడా పాఠాలే కాదు గుణపాఠాలు కూడా నేర్పుతామంటూ నినాదాలు చేశారు. అండ్ తమకి ప్రభుత్వం నైతికంగా మద్దతు ఇచ్చినందుకు వారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి పరిపరి విధాల ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు. ర్యాలీ మొత్తం కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశానికి ఒక ప్రొయాక్టివ్ అట్మాస్ఫియర్ అయితే నిన్న క్రియేట్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ ఎంత చేసినా సరే అంతిమంగా నిన్న విజయవాడలో జరిగిన ర్యాలీతోటి ఒక ఊపు వచ్చింది. వైసీపీ ఆటలు ఇక సాగవు అనే పద్ధతిలో తెలుగుదేశం గట్టిగా సమాధానం చెప్పాలనుకుంది. అండ్ ఎనీహౌ తెలుగుదేశం చేతిలో ఒక వెపన్ ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వెపన్ ఉంది. దాన్ని కూడా బయటకు తీశారు. ఆల్రెడీ సిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే నరేంద్ర గారు. అలాగే మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. మస్తాన్ రావు గారు నమస్తే. అండ్ మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ర్యాలీ విజువల్స్ ఇప్పటిదాకా చూసాం కదా, అలాగే ఇదే అంశానికి సంబంధించి ముందు పేర్ని నాని గారు మాజీ మంత్రి ఏం మాట్లాడారు చూసి డిబేట్లోకి వెళ్దాం. పేర్ని నాని గారు. 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో, ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హత లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి, లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి, మెరిట్లో చదివి, కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో, లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో, పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రైట్. మోక ఆనంద్ సాగర్ గారు, ఇది వైసీపీ అభియోగం. నిన్న టీచర్లు ఏమన్నారు? పాఠాలే కాదు గుణపాఠాలు కూడా నేర్పిస్తామని చెప్పి నినాదాలు చేశారు. ర్యాలీ మొత్తం వాళ్ళ విజయోత్సవం కన్నా కూడా లోకేష్ గారిని ప్రస్తుతిస్తూ వారు చేసిన నినాదాలు హైలైట్ అయినాయి నిన్న. అంటే నిజంగా దే హావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ గ్రాటిట్యూడ్ అనమాట లోకేష్ గారికి. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. పేరు నాని గారు మాట్లాడింది విన్నాం సార్, చాలా థ్యాంక్ యూ. చాలా ఇది నాకు ఒక ఎస్వి రంగారావు గారు డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, అసందర్భ ప్రలాపి.
అందరూ దొంగలేనప్పుడు బియ్యపు గింజల్లో వడ్లపు గింజ అనేది ఎక్కడో ఒకటి ఉంటుంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. బియ్యం గురించే మాట్లాడతారు, అన్నం గురించి మాట్లాడతారు. ఆలోచించాలి. అంత కష్టపడి చదువుకుని డిఎస్సి క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు పొందినటువంటి యువతని మీరు దొంగని ముద్ర వేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఇన్ని నిబంధనలు ఎందుకంటే మా తెలుగుదేశానికి ఇచ్చుకోవాలి, లేకపోతే లోకేష్ గారు మనుషులకే ఇచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకే ఇచ్చుకోవాలన్నప్పుడు ఈ నిబంధనలన్నీ తొంగలో తొక్కేసి ఏదో సులభ మార్గం చూసేసి తూతూ మంత్రం చేసేసి ఉద్యోగాలు కట్టబెట్టొచ్చుగా, మా అకౌంట్లో ఓట్లన్నీ వేసుకోవచ్చుగా. ఒక ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి ప్రభుత్వ ఎంపిక విధానాన్ని తప్పు పట్టడం అంటే చాలా అసహజంగా ఉంది. ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో లక్షలాది మంది రోడ్డెక్కి నినదించారు. ఎందుకు నినదించారు? మీరు అన్నారు గ్రాటిట్యూడ్, విశ్వాసం. 4 ఎంగిలి మెతుకులు తిన్న కుక్క విశ్వాసంతో ఇంటిని కాపలా కాస్తాం. 4 ఎండు గడ్డి పరుగులు తిన్నటువంటి గోవు పాలిస్తాం. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం, కృతజ్ఞత. అలాగే ఆ నాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ ఐటీ ఉద్యోగులందరూ చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయని కృతజ్ఞత చూపించారు, గ్రాట్యుటీ చూపించారు. ఇప్పుడు ఈ టీచర్స్ ఏదైతే ఉన్నారో ఉద్యోగాలు పొందిన టీచర్స్ వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా మా యువనేత విద్యాశాఖ మంత్రి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా, ఏదో సామెత ఉంది, నిజం ఇల్లు దాటి వచ్చే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుందంట. అలా ఈ వైసీపీ నాయకులు డిఎస్సి పైన ఇన్నాళ్లుగా అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ, అభియోగాలు మోపుతున్నప్పటికీ, అభాండాలు వేస్తున్నప్పటికీ, ఎప్పుడైతే ఉద్యోగాలు పొందిన టీచర్లు ఆత్మ గౌరవ నినాదంతో మొన్న కొండారెడ్డి బురుజుపైన కర్నూలులో, నిన్న అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా విజయవాడలో, అలాగే సాగర తీరం సాక్షిగా విశాఖలో నినదించినప్పుడు, వేలాదిగా ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి ఆత్మ గౌరవ నినాదాన్ని వినిపించినప్పుడు ఈ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజం ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలాగా నినదిస్తుంటే, రణగుణ ధ్వనులు చేస్తుంటే, పాపం మాట మార్చి అందరూ కాదు కొంతమంది అని సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు పేరు నాని గారు. ఎన్ని మాటలు మడత పెడతారండి వీళ్ళు, ఎన్ని యూటర్లు తీసుకుంటారండి. ప్రతి విషయంలో, ప్రాజెక్టుల విషయం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఇటువంటి ఉద్యోగ ప్రక్రియ విషయంలో కావచ్చు, పూటకో మాట, గంటకో మాట, నిమిషానికో మాట. ఏమిటి నాలిక తాటి మట్ట, అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం, సెల్ఫ్ గోల్ కావడం. రెండే రెండు ప్రశ్నలండి నాకు, రెండే ప్రశ్నలు. ఇందాక బియ్యపు గింజల్లో వడ్ల గింజలు వస్తాయి మామూలే కదా అని అంటే, ఆర్ యు అడ్మిటింగ్ దట్ కొన్ని తప్పులు జరిగినాయి, అక్కడ అక్రమ మార్గాల్లో కొందరు వచ్చారనే అంశాన్ని మీరు అంగీకరిస్తున్నారా? సార్, ఇప్పుడు పొరపాటు ఏదన్నా జరిగి ఉండవచ్చు అని చెప్తున్నాను తప్ప పొరపాటు జరగకుండా ఏ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరు చేసినా. వీళ్ళందరూ ఎవరు సార్ బయటకు వచ్చి మాట్లాడి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మెరిట్ లిస్ట్ లో మా పేర్లు అసలు మెరిట్ లిస్టే ప్రకటించలేదు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా వైసీపీ స్పాన్సర్డ్ వీళ్ళేనా, ఏజెంట్స్ ఏనంటారా? ఎవరున్నారో చెప్పి మీరు చూడండి. వాళ్ళు ప్లకార్డులో పట్టుకున్నది ముసలి వాళ్ళు, చదువురాని వాళ్ళు. మీడియా ముందుకు వచ్చి కాసేపాకి కూడా ప్లే చేస్తాం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పాప అమ్మాయి ఎవరో క్వాలిఫైడ్, డబల్ పీజీ క్వాలిఫైడ్. ఉదాహరణ చెప్తున్నాను సార్, చెప్పింది ఒక ఉదాహరణ. అలాంటి చాలా మంది మాట్లాడారు, నా నోటీస్ లోకి వచ్చింది, మీకు కాసేపాకి షేర్ చేస్తాను. ఒకసారి నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి నాది ఒక్కొక్క మాట వినండి దయచేసి, ప్లీజ్ కైండ్లీ లిసన్ టు మీ. నాది పి గన్నవరం నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అక్కడ ఒక బీసీ అభ్యర్థి, వాళ్ళ తాతల నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. అతనికి కూడా అక్రమ మార్గంలో ఉద్యోగం వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. నిజానికి ఆ కుర్రాడికి ఉద్యోగం రాల.
తెలుగుదేశం వాళ్ళు కట్టబెట్టారని చెప్పి, అక్రమంగా కట్టబెట్టారని చెప్పి, మెరిట్ ని చంపారని చెప్పారు. నా సొంత నియోజకవర్గం, నాకు తెలిసిన కుటుంబం, నాకు తెలిసిన కుర్రాడు, ఏమిటి అబద్ధాలని అడుగుతున్నా. దీన్ని ఏమంటారు చెప్పండి? అవి కూడా తప్పనిసరిగా మాట్లాడాలి. ఒకసారి ఆ అమ్మాయి మాట్లాడారు ఒక ఆవిడ ముందర, తర్వాత తెలుగుదేశం కండువా కప్పుకున్నవాడు కూడా మాట్లాడారు. రెండు చూసిన తర్వాత నరేంద్ర గారి దగ్గరికి నాకు పీజీటీ టీజీటీ రెండు వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే, నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాట వేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు మాకు. కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా జగనన్న కార్యాలయానికి ఈరోజు వచ్చామండి. ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న అంశాలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న అంశాలు కానీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల కుటుంబం నుంచి ఒక అభ్యర్థి పరీక్ష రాయని, ఎగ్జామ్ రాయని అభ్యర్థి సెలెక్ట్ అయ్యారంటూ మీరు దుష్ప్రచారం చేశారు అనేది వారి సొంత నియోజకవర్గం, పి కన్నవరం నియోజకవర్గం వారు చేస్తున్న అభియోగం. నానిగారు నిన్నేమంటారు, మేము 16,000 మందిని అనలేదు, అందులో తాలు సరుకుని గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. అబ్బాయి అట్లాంటి తాలు సరుకు ఉంటే ఉండొచ్చు అని మాత్రమే చెబుతున్నారు కానీ ఉన్నారని నిర్ధారణగా చెప్పట్లేదు ఆనంద్ సాగర్ గారు. వేరాజ్ పాపం ఆ యువతి ఆవిడ చదువుకున్నారు, టీజీటీ పీజీటీ రెండు కూడా క్వాలిఫై అయ్యారట, కానీ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది చూసుకోమని చెప్పారట. తీరామోస్ అక్కడికి వెళ్తే డిఈఓ ఆఫీస్కి వెళ్తే ఇది ఇంతే ఇప్పటికి సర్దుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారట. అమ్మాయి చెప్పేది నమ్మచ్చా అండి అసలు, లేదా మీరు ఆర్గనైజ్ చేయించి పంపించారు ఆవిడని? ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. అట్లాగే 99 ప్రేక్షకులకి తప్పనిసరిగా ఈ విషయాల మీద డిబేట్ పెట్టడం కాదు కానీ క్లారిటీ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడుకుంటే ఏంటంటే సమర్థించుకోవటం అనేది చాలా సహజం. ఇక్కడ మేము పార్టీ పరంగా మాట్లాడతాం. ఇప్పుడు న్యాయస్థానంలో ఒక పద్ధతి ఉందండి, ఏంటంటే 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఒక ఆలోచన ఉంటుంది. మరి ఆయన ఆనంద్ సాగర్ గారు ఏమంటున్నారంటే బియ్యంలో వాటి ఎక్కడో మట్టిగడ్డలు ఉండటం ఇవన్నీ కామన్ అని చెప్పని అంటున్నారు. ఎక్కడ ప్రక్రియ అనేది కూడా పారదర్శకంగా 100% జరగదు అని అంటున్నారు. బహుశా వాళ్ళకి ఎన్నో సంవత్సరాల అనుభవంలో ఇలాంటి కామన్ ఏమో, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళకి చేసుకునే అలవాటు ఇది మామూలేమో. బట్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా కూడా 1,43,000 మందిని పారదర్శకంగా వాలంటీర్లుగా ఇచ్చిన దానిలో ఒక్క కంప్లైంట్ ఎక్కడైనా వచ్చిందేమో చెప్పగలుగుతారా? ఈ 16,000 అనేది అప్పుడు అందులో నాట్ ఈవెన్ 15%. అంటే మీకు 16,000 మంది ఉద్యోగాలు చేసే దానిలో అవకతవకల్లో మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వచ్చింది అనేది యూ టర్న్ తీసుకున్నారు, ఎస్ టర్న్ తీసుకున్నారు, డబ్ల్యూ టర్న్ తీసుకున్నారు కాదు. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాము, పారదర్శకంగా అన్నీ జరగలేదు. అదే వర్డ్ లో క్లారిటీ ఇచ్చాం. పాప వాళ్ళకి క్లారిటీ ఎప్పుడు కూడా మిస్ అవుతుంటారు కాబట్టి క్లారిటీ ఇచ్చాం. అన్నీ తప్పు జరిగిందని ఏ రోజు కూడా మేము మాట్లాడాం. దానిలో అవకతవకలు, ఈ పదం పాపం వాళ్ళకి అర్థం కావాలి. దానిలో అవకతవకలు మొట్టమొదట ప్రక్రియ స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, డిఎస్సి కన్వీనర్ యాక్చువల్ గా ఇదంతా కండక్ట్ చేయాలి. డిఎస్సి కన్వీనర్ అనే ఆయన కండక్ట్ చేయకుండా ఈ సిస్టమ్ అంతటిని కూడా ఎవరికి అప్పచెప్పారండి? ఎస్సీఆర్డి డైరెక్టర్కి అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? ఇది ఎక్కడ అంటే మీరు కావాలనుకుంటే సెలక్షన్ సిస్టమ్ మొత్తాన్ని మీరు మార్చేసుకుంటారు, సరే బానే ఉంది. అసలు పేపర్ అనేది ఎవరు దాన్ని ప్రిపేర్ చేయాల్సిన పద్ధతి ఎవరి దగ్గర ఉండాలండి?
డిపార్ట్మెంట్ లో కొంతమంది అనుభవమైనటువంటి వాళ్ళు చాలా సీక్రెట్ గా ఈ పేపర్ ని రెడీ చేయాలి. అది 100% ఇది సీక్రెసీ. అండ్ దట్టు నాట్ ఈవెన్ 1 పేపర్ అండి. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా కానీ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మినిమం 3 నుంచి 4 పేపర్స్ వరకు రెడీ చేస్తారు. కానీ వీళ్ళు ఎవరికప్ప చెప్పారు? నవీన్ అనే కుర్రాడు అవుట్ సోర్సింగ్ అతనికి తీసుకొచ్చి ఈ పేపర్ ప్రిపరేషన్ అంతా అప్పచెప్పారు. ఎవడైతే పేపర్ ప్రిపేర్ చేశాడో వాడు ఫస్ట్ ఎందుకు రాకుండా ఉంటాడండి? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పేపర్ రెడీ చేశాను, నాకు ఆన్సర్ తెలియవాడిని, ఆటోమేటిక్ గా అది ఆ రిజల్ట్ కూడా కనిపించింది అక్కడ. అతన్ని ఏదైతే ఆ నవీన్ అన్న అతను ఉన్నాడో అతన్ని కృష్ణా జిల్లా టాపర్ వచ్చాడు. అతను ఆబ్వియస్లీ పేపర్ తనే పెట్టాడు కాబట్టి టాపర్ వచ్చాడు. అతన్ని మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో కూడా అతని పేరుంది, అతన్ని ఓకే చేశారు. కానీ ఫైనల్ లిస్ట్ లో అతని పేరు తీసేశారు. అసలు అవుట్ సోర్సింగ్ పర్సన్స్ కి ఇవ్వటం ఏంటి? మీ అనుభవం ఏంటిది? మీ అనుభవాలు మీరు చెప్తున్నది పొద్దున్న లెగిస్తే చెప్తున్నటువంటి అనుభవాలు ఏంటివి? మీరు చేసిన ప్రక్రియలో మీరు పారదర్శకత ఉందని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. సరే, ఇంకా అదొకటి పక్కన పెడతాం. ఇది తీసేస్తే అసలు స్పోర్ట్స్ కోట యాక్చువల్ గా పాత జీవో నెంబర్ ప్రకారం 74 ప్రకారంగా 2% ఉంది. ఆ 2% లో కూడా ఎట్లాగా వాళ్ళు స్పోర్ట్స్ కోటలో వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మామూలు అభ్యర్థులతో పాటు ఎగ్జామ్ రాయాలి. వీళ్ళు అలా చేయలేదు. కొత్తగా ఈ డిఎస్సి 2020 చేసింది ఏంటంటే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 2 కొత్త జీవోలు తీసుకొచ్చి పర్సంటేజ్ ఆఫ్ స్పోర్ట్స్ కోటాని 3% చేశారు. 3% చేసేసరికి దానిలో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ కూడా రాయకుండా డైరెక్ట్ సెలెక్ట్ చేసేసారు. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారనుకున్నారు? కొన్ని జీవోస్ ని కంటిన్యూ ఉంచారా? లేదు. సెలక్షన్ అయిపోగానే మళ్ళా జీవో నెంబర్ 56 తీసుకొచ్చి క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలోనే మళ్ళా ఎవరైనా కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా రెగ్యులర్ గా అభ్యర్థులతో పాటు ఎగ్జామ్ రాయాలి అని చెప్పని పెట్టారు. మరి మీరు చేసినటువంటిది కరెక్ట్ అయితే ఈ ఒక్క సెలక్షన్ టైంలోని ఈ 2 జీవోలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మళ్ళా తీసేసి పాత పద్ధతిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది మా ప్రశ్న. మేము అడుగుతున్న ఈ పాయింట్స్ మీద సమాధానం చెప్పమంటే చెప్పకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాం. పోనీ ఈ స్పోర్ట్స్ కోటాలో మనం మాట్లాడుకుందామండి. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి దుర్గయ్య, మేము వెళ్ళి అతను పిలుచుకురాలేదు. అతనికి జరిగిన అన్యాయం, ఆర్చరీలో అతను గోల్డ్ మెడలిస్ట్, 1:1 రేషియోలో అతను పిలిచారు, అయిపోయిందని చెప్పారు. గోల్డ్ మెడలిస్ట్ ఎవరు? నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, జాతీయ గోల్డ్ మెడలిస్ట్ కి అతనికి రాలే ఉద్యోగం. కానీ అదే కోటాలో పార్టిసిపెంట్స్ కి వచ్చింది. ఇది మరి పారదర్శకత చెప్పండి? మేము అనవసరంగా ఎవరైనా తీసుకొచ్చి ముందు పెట్టామా? సర్టిఫికెట్ మేము సృష్టించామా? సర్టిఫికెట్ సృష్టించిన వాళ్ళు ఎవరనేది చాలా స్పష్టంగా చెప్తానండి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరనుకున్నారు? ఆమదాల వలస కూన రవికుమార్ గారు, ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇంకొకటి జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎవరనుకున్నారు? పక్కాగా లోకేష్ గారి తోడులుడు ఎంపీ భరత్ గారు. మరి వీళ్ళిద్దరూ చేసినటువంటి మేజర్ మిస్టేక్స్ ఏంటంటే వీళ్ళ ద్వారా జరిగినటువంటి సర్టిఫికేషన్స్ ఎలా జరిగినాయంటే, ఒక ఆయనేమో 39 మందికి ఇచ్చారండి ఏది జూడో నుంచి సర్టిఫికేట్స్. సాఫ్ట్ బాల్ నుంచి 38 మందికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇచ్చారండి. వీళ్ళ నంబర్ సెలెక్ట్ అంటే పార్టిసిపేట్ చేస్తే పోనీ వీళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేశారు? నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారా? పోనీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు? లేదు. వీళ్ళు జస్ట్ ఇంటర్ కాలేజ్ అండ్ ఇంటర్ యూనివర్సిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు కనీసం గెలవలేదు. వాళ్ళకి ఎక్కడా కూడా ఆ స్థాయిలో. నరేంద్ర గారు మీరు చెప్తున్నారు 38 మందికి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్స్, గౌరవ కూన రవికుమార్ గారి ఆధ్వర్యంలో, గౌరవ భరత్ గారి ఆధ్వర్యంలో 39 మందికి జూడో సర్టిఫికెట్స్. మీరు డూ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ విత్ యూ వాళ్ళు ఇచ్చారు అనే దానికి సంబంధించి? వాళ్ళు ఏదైతే ఉన్నది దీని ప్రకారంగా లిస్టు ప్రకారంగా బయటకు వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. అందుకనే కదా మేము అడుగుతుంది. అంటే వాళ్ళు ఏమన్నా నేషనల్ లెవెల్ వెళ్ళి గోల్డ్ మెడల్స్ అవి తెచ్చుకొని ఉంటారేమో, దానికి మీరెందుకు బాధపడుతున్నారండి? మేమేమంటున్నాం, మేము చూపించమంటున్నాం కదా, మేమేం బాధపడలేదు. మేమేమంటున్నామంటే స్పోర్ట్స్ మెన్ జూడోలోను సాఫ్ట్ బాల్ లోను గోల్డ్ మెడల్ తోటి వస్తే యూ హావ్ టు అప్రిషియేట్, వాళ్ళని పిలిచి సన్మానం చేయాల్సింది పోయి మీరు ఇట్లా ఆరోపణలు చేయడం కరెక్టేనా నరేంద్ర గారు? ఎగ్జాక్ట్లీ సార్, నేనేమంటున్నానండి
ఎక్కడైతే స్టేట్ లెవెల్లో మెడల్స్ వచ్చినటువంటి వాళ్ళకి రాకుండా, ఇప్పుడు నేను స్పోర్ట్స్ కోటాలో ఉన్నానండి, నా తోటి వాడు ఎవరు ఆడేవాడు ఎవరు ఆడినాడో నాకు తెలియదా? నాకు తెలుస్తుంది కదా. ఆ ఎవరైతే అభియోగం చెప్పినటువంటి స్పోర్ట్స్ కోటాలో జూడోలో సెలెక్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తికి, పార్టిసిపేట్ చేసిన వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే వాడికి బాధ ఉండదా? ఇప్పుడు ఎలా అయితే టీచర్ ఉద్యోగం కోసం వాళ్ళకి వచ్చినాయేమో గోల్డ్ మెడల్స్, మీరెందుకు అట్లాగా తాపకి ఇంటరప్ట్ చేస్తారు? వచ్చి ఉండొచ్చు కదా. మేమేమంటలేదు కదండి, మేమేం అడుగుతున్నాము, రియల్లీ గాట్ ది గోల్డ్ మెడల్, ప్లీజ్ షో ది గోల్డ్ మెడల్ అండ్ సర్టిఫికేట్. మేము అదే అడుగుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ వచ్చినటువంటి వ్యక్తి కోర్టుకి అప్రోచ్ అయ్యాడు, సార్ నేను సార్ ఎలిజిబుల్ పర్సన్ ని, నాకు సర్టిఫికేట్ వచ్చింది, నేను సర్టిఫికేట్ గోల్డ్ మెడలిస్ట్ ని, నేను నేషనల్ లెవెల్లో ఆడాను, నేను స్టేట్ లెవెల్లో గెలిచాను, నాకు రాకుండా ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, ఏ రోజు కూడా నాకు మా జూడో కోర్టులో గాని ఎక్కడ కూడా కనిపించినటువంటి వ్యక్తి ఇతను వచ్చాడండి, సెలెక్ట్ అయ్యాడనే బాధ కదా వాళ్ళు వ్యక్తం చేసింది కోర్టు ముందు, మా ముందు కాదు. మేము అడుగుతున్నది ఏంటి, ఓకే యు ఆర్ జెన్యూన్, ప్లీజ్ షో ది సర్టిఫికేట్స్, డిస్ప్లే చేయండి, మాకు కూడా వద్దు, దీనికంటూ ఒక కమిటీ వేసి దాని ప్రకారంగా మీరు చూపించండి అని చెప్పని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం. ఇంతకు మించి మేమేమి తప్పుగా మాట్లాడలేదు. ఇందులో ఎక్కువ శాతం జరిగిందని, ఇప్పుడు సడన్ గా మీకు జియో నెంబర్ 74 వదిలేసేసి జియో నెంబర్ 447 తీసుకొచ్చి పర్సెంటేజ్ ఆఫ్ స్పోర్ట్స్ కోటాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఈ పర్టికులర్ 2 జూడోను సాఫ్ట్ బాల్ దాని నుంచి ఎక్కువ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇంకోటండి, ఏదైతే ఈ జియోలో తీసుకొచ్చిన దానిలో ఎడిషనల్ గా ఒక 20 గేమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఆ యాడ్ చేసిన దానిలో మీకు చెప్తానండి చాలా స్పష్టంగా. ఒకటి బ్రిడ్జ్ గేమ్, అంటే ఇట్స్ నాట్ లెస్ దాన్ ఏ అకాట్ అండి, అది బ్రిడ్జ్ గేమ్ అనేది. సరే ఓకే, దాన్ని కూడా మీరు తప్పు పడుతున్నారని చెప్పని అంటున్నారు. తగ్గాపారని చెప్పని తాడుతో లాక్కుంటారు. అది ఎక్కడ సరదాగా ఎక్కడో ఈ వనభోజనాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే స్కూల్ పిల్లల్లో ఉత్సాహం పెంచడానికో ఆడేటువంటి ఆ చిన్న గేమ్ అది, దానిలో పెట్టారు. గల్లీ క్రికెట్, లైక్ రబ్బర్ బాల్ తో ఆడేటువంటి క్రికెట్ ని కూడా వీళ్ళు స్పోర్ట్స్ దానిలో చేర్పించారు. చేర్పించిన వాళ్ళు కంటిన్యూ చేయాలి కదా, మేము అడిగేది అది. సరే మీరు ఇంక్లూడ్ చేశారు ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ని, ఇక నుంచి ఇవి కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పారు. మరి దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎందుకు మళ్ళీ సెలక్షన్ అయిపోగానే ఆ జియో ఎందుకు ఇష్యూ చేశారు అనేదే మా క్వశ్చన్ ఇక్కడ. అది చేసినప్పుడు ఇందులో తప్పు లేదన్నప్పుడు, ఆ ధైర్యం ఉన్నప్పుడు మేమేం అడుగుతున్నాం, అన్యాయం జరిగిన అభ్యర్థులకి ఎవరైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో అవతల వాళ్ళు సర్టిఫికేట్ చూపించండి, లేదా స్టేట్ లెవెల్లో ఏ కమిటీ చేసినా తప్పనిసరిగా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ అనేది జరిగింది వాళ్ళ కొడుకే స్వయంగా విద్యాశాఖ మంత్రి కాబట్టి తప్పనిసరిగా అతన్ని తప్పు చూపించేటువంటి పరిస్థితి ఎక్కడ రాదు. కాబట్టి ఇక్కడ వద్దు, మేము అడుగుతుంది సిబిఐకి ఇమ్మన్నాం. సిబిఐకి ఇస్తే నిజంగా సెలెక్ట్ అయ్యి సిబిఐని మనం ఒప్పుకోం కదా, అక్కడ సిబిఐని మనం ఒప్పుకోం కదా, ఇదివరకు ఒప్పుకోలేదు కదా. అంటే నేను తప్పు చేసి నచ్చకపోతే రాకూడదు అని చెప్పి ఒప్పుకోపోతే కుదరదండి, రావాల్సి వచ్చినప్పుడు రావాలి, లేదా సర్టిఫికేట్ డిస్ప్లే చేయమనండి. మీ పారదర్శకత ఏదైతే ఉందో అది మీరే ఒక కమిటీ వేసి ఎవరైతే అభ్యర్థులు మాకు మోసం జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్తున్నటువంటి అభ్యర్థుల్ని, సో మీరు కన్ఫైన్ అయింది ఏంటంటే నరేంద్ర గారు, మీరు కన్ఫైన్ అయింది ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి వరకే, 16,000 మందికి కాదు. రైట్, ఒకసారి మేము మొదటి నుంచి ఇదే చెప్తున్నాం, మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాం. మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళండి ఒకసారి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మస్తానరావు గారు, ఇప్పుడు వైసీపీ ఇవాళ క్లారిటీ ఇస్తుంది, ఏది మొదటి నుంచి చెబుతున్నా ఉంటున్నారు కానీ వీళ్ళు ర్యాలీ తీసిన తర్వాత క్లారిటీ ఇస్తుంది అని నాకు అనిపించింది చూసిన తర్వాత. మీరేమంటారండి మస్తానరావు గారు? ఇప్పుడు ఈ 38, 39 నాకు కూడా somehow వైసీపీ ఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ దీస్ పీపుల్. సాఫ్ట్ బాల్ కోటా కింద, జూడో కింద అత్యంత విశేష ప్రతిభావంతులను ఎంపిక చేస్తే వైసీపీ కడుపు మండతోటి విష ప్రచారం చేయడాన్ని మీరు సమర్థిస్తారా? గుడ్ మార్నింగ్ సార్. 99 టీవీ వీక్షకులకు, నరేంద్ర గారికి, ఆనంద్ సాగర్ గారికి. సార్, ఇప్పుడు ఈ డిఎస్సి 2025 జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఇప్పుడు నరేంద్ర గారు విషయాలు ప్రస్తావించారో, లేదంటే వాళ్ళ ఆఫీసర్స్ అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే లోకేష్ గారు రాజీనామా అని అంటారు. నిజానికి పోనా శశిధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా అజయ్ జైన్ గారు స్పోర్ట్స్కి సంబంధించి, సమీమ్ అన్సారియా గారు, భరణి గారు, వాళ్ళందరూ కూడా పదే ఏం చెప్తున్నారు, ఎటువంటి అవకతవకలు జరగలేదని. వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళినా
ఇంకో దానికి వెళ్ళి వీళ్ళందరి మీద ఎందుకు కేసులు పెట్టలేదండి? కోన సిస్టర్ గారు ఏమన్నా వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు. లోకేష్ గారు కదా అక్కడ చేసింది. సరే లోకేష్ గారు విద్యాశాఖ అయితే ఆయన కూడా బాధ్యత చేయాలి. మరి కోన సిస్టర్ గారు నిన్న ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కాదంబరి జట్టు అని ఇష్యూ ఉంది. పోలీస్ ఆఫీసర్లు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు. కోర్టులో కేసేశారుగా, సస్పెండ్ అయ్యారుగా. వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? కోన సిస్టర్ గారు వీళ్ళందరూ వీళ్ళెందుకు? ఓన్లీ లోకేష్ టార్గెట్ ఏంటి? వెళ్ళి మొత్తం వాళ్ళండి, మొత్తం మీద కంప్లైంట్ చేయండి. ఒకటి. రెండోది నరేంద్ర అంటే గారు వీళ్ళంత ఆర్గనైజేషన్ ఉండరులేండి, మీరు తపన పట్టమే కానీ వీళ్ళకి అంత ఆర్గనైజేషన్ లేదు. కాదు సార్, నరేంద్ర గారు ఇంత వివరంగా చెప్పారు కదా. నరేంద్ర గారు ఇంత వివరంగా చెప్పారు. నరేంద్ర గారు ఒక్కరే ఇప్పటిదాకా వివరంగా చెప్పింది. సరే మీరు అదే మాట్లాడండి. కొండా రాజీవ్ గాంధీ గారు కూడా మన డిబేట్ లో మనం 4 రోజుల క్రితం అవును. చూసినప్పుడు చెప్పారు. ఇంత డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. కోర్టుకు వెళ్ళారు సార్. ఇవాళ నరేంద్ర గారు వెళ్ళారు ఇంత డీటెయిల్స్ లోకి. అదే కోర్టుకు వెళ్ళారు సార్. వీళ్ళు ఫస్ట్ వెళ్ళినప్పుడు వేగ్గా వేశారని హైకోర్టు రిజెక్ట్ చేసి డిస్మిస్ చేసింది. రెండోసారి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ లో ఒక అభ్యర్థిని చూపించారు. అలాంటి వాళ్ళని ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి, లేదంటే ఇప్పుడు ఏ స్పోర్ట్స్ ఎలా ఉంది కోర్టు అలా అంగీకరించిందండి. వీళ్ళెవరండి తీసుకెళ్ళడానికి? వాళ్ళే వెళ్ళాలి. కోర్టు అదే పదే చెప్తున్న విషయం మీరు గమనించాలి. అక్కడ కాదండి, అంటే వాళ్ళు ఏముందండి, హైకోర్టు మీకు సపోర్ట్ గా ఉండే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు. వీళ్ళు వైఎస్ఆర్సీ తరఫున వేయలేదు, పిల్లు వేశారు. పిల్లు వేసినప్పుడు మీకు సపోర్టింగ్ గా ఎవరున్నారు, ఒక అభ్యర్థులను ఎవరైనా చూపిస్తారంటే ఎవరిని చూపించలేకపోతున్నారు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కు సంబంధించిన ఏదైతే గోల్డ్ మెడల్స్ అని వివరంగా చెప్పారో నరేంద్ర గారు కూడా అక్కడికి వెళ్ళి వివరిస్తే కనీసం హైకోర్టు అన్నా ఇట్లాంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కదండి, ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళే వెళ్ళాలని కదా పిఐఎల్ లో. నరేంద్ర గారు లాయర్ కూడా కాబట్టి వారికి ఎక్కువ తెలుసు. మీరు కూడా లాయరే, మీకే తెలుసు. కరెక్టే సార్, లోకల్ స్టాండింగ్ కూడా ఉండాలి. బట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఇదిగోండి ఇట్లా రాష్ట్రం అంతా ఆందోళనతో అట్టుడికిపోతుంది అన్నప్పుడు, సో ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. అంటే వైసీపీ న్యాయపరంగా అయితే విఫలమైంది ఒక రకంగా చెప్పాలంటే. రెండోది ఏంటంటే ప్రజా ఉద్యమాల పరంగా వాళ్ళకి కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ సక్సెస్ అయింది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయానికి గురైన అభ్యర్థులకి న్యాయం జరగాలి. సో ఇక్కడ క్లారిటీ ఉంది మనందరికీ. కానీ అక్కడ ఏమవుతుంది, అది పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం ఎట్లాగో తెలియట్లా. అందుకనే ఇప్పుడు లేటెస్ట్ గా 16,000 మంది కాదు, కొద్ది మందికే ఎవరికైతే అన్యాయం నుంచి ముట్టుకుంటే వాళ్ళకి హోంవర్క్ లేదండి అనేది. అందుకే నేను అనేది ఏంటంటే అన్యాయం జరిగితే ఇప్పుడు మీరైనా మనమైనా జర్నలిస్టులుగా ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకుంటాం. దానిలో హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇట్లా వీళ్ళు విఫలమైనప్పుడు దీనిలో అంత శాంటిటీ లేదేమో, మరి హైకోర్టు ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? ఇప్పుడు మనం రెండుకి పోలుద్దాం సార్. ఒకటి గ్రూప్ 1 అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి హైకోర్టు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏంటి, అసలు ఎవరైతే పోస్టులు పొందారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లో పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఎంతో కొంత దానికి ఏదో కనిపించింది అనేది. సో డిఎస్సిలో ఆ విధంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? అలా విఫలం కావటం వల్ల దాని ఇంపాక్ట్ అభ్యర్థులందరి మీద పడుతుంది కదా. దీనిలో ఏమీ లేదేమో. ఒకవేళ హైకోర్టు రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? లేదా ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు బాధ్యతలు చేయలేకపోతున్నారు? అంటే వీళ్ళకి రాజకీయ పోరాటంగా కేవలం లోకేష్ టార్గెట్ గా చేద్దామని అది కాదు కదా. లోకేష్ ఎవరైనా రాజీనామా చేయాల్సి వస్తే చేస్తారు, చేయాల్సి వస్తే ముందుకు వెళ్ళాలి కూడా. రాజకీయ పార్టీల పరంగా వాళ్ళు ఉద్యమాలు చేయొచ్చు, దానిలో ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఎస్సికి సంబంధించి ప్రజలందరూ కోరుకుంటుంది, డిఎస్సిలో అవకాశం జరుగుతుంటే దాని మీద కూడా కావాలి. ఎస్, గ్రూప్ 1 మీద కూడా ఇంతే విధంగా వివరణ చేస్తారా? జగన్ గారు సిబిఐ దర్యాప్తు అడుగుతారా? మళ్ళీ వాళ్ళు సిట్టు నివేదిక ఇవ్వగానే సిట్టు నివేదిక వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. నేననేది ఏంటంటే గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా అభ్యర్థులకి ఆ అభ్యర్థులకు న్యాయం జరిగేలాగా ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేయాలి. మా హయాంలో జరిగింది కాబట్టి దాని మీద అంతా వైట్ పేపర్ లాగా జరిగింది, వీళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఇది ఎట్లా? రెండు ఇవ్వండి. ఒకవేళ డిఎస్సికి మా గ్రూప్ 1 కూడా ఏమీ జరగలేదు, వైట్ పేపర్ లాగా ఉంది, ఎస్ మీరు ఇచ్చుకోండి, సిబిఐ దర్యాప్తు మేము కూడా ఇన్వైట్ చేస్తున్నామని జగన్ గారు కూడా అడిగితే, సో వీళ్ళ మీద కూడా ఎస్ వీళ్ళు వాళ్ళ హయాంలో జరిగినా వీళ్ళ హయాంలో జరిగినా వీళ్ళు డిమాండ్ లో న్యాయపూర్వకమైన ఆశయం కనిపిస్తా ఉంది, లక్ష్యం కనిపిస్తా ఉంది. అభ్యర్థులకు ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకూడదనే తపన కనిపిస్తుంది అనుకుంటారు. ఇప్పుడు మనం గ్రూప్ 1 కేమో మనం సపోర్ట్ చేస్తున్నాం అవకతవకలు అంటే, డిఎస్సికి ఏమో మనం రోడ్డు మీదకి వెళ్తుంది. దీన్ని ఎలా చూడాలి? సో దీని సత్యాలను నిరూపించుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీదే. ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ముందు పెడుతుంది,
అదేవిధంగా హైకోర్టులో వీళ్ళ యొక్క వైఫల్యాలను ముందు పెడుతుంది. మూడో ప్రయత్నంగా ఏం చేస్తుంది, అతను ఉపాధ్యాయులందరినీ తీసుకెళ్లి రోడ్డు ఎక్కారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మస్తాన్ రావు గారు, వీళ్ళొక్కళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు. వైసీపీ హయాంలో కూడా ఈ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కు సంబంధించి సోలార్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సంబంధించి అప్పుడు కూడా అజయ్ జైన్ గారు ఇంకొక 2-3 సీనియర్ అధికారులు వచ్చి వాళ్ళు, ఈవెన్ డాక్టర్ పివి రమేష్ గారు వారు కూడా వచ్చి మాట్లాడారు. అప్పుడు దీదెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ, పవర్ అండ్ ఎనర్జీ అనుకుంటా, ఆయన మాట్లాడారు, ఈయన మాట్లాడారు, అజయ్ జైన్ గారు మాట్లాడారు, పదే మాట్లాడారు, పలు రకాలుగా మాట్లాడారు. అజయ్ కల్లాం గారు కూడా వచ్చి మాట్లాడారు. సో వీళ్ళు ఒక్కళ్ళనే అనక్కర్లేదండి, వాళ్ళు కూడా చేశారండి ఆ విషయంలో. అసలు ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారో అని అంటున్నానండి. నేను ఎవరినంటావు, నిబంధనలు వ్యతిరేకంగా పోతున్న ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళ మీద ఎందుకు వెళ్తలేదు? మీరు రాజకీయపరమైన టార్గెట్ ఎందుకు పెడతారు? ఏ పార్టీలో ఉన్నా, నేను వైసీపీనే అంటలేదు, ఏ పార్టీలో ఉన్నా ఎలిగేషన్స్ ఏంటి? అక్కడ నిబంధనలు కనుక ఉల్లంఘించుంటే, ఎందుకంటే వాళ్ళని కూడా బాధ్యత చేయాలి మనం ఖచ్చితంగా. కోన శేషర్ గారా, అజయ్ జైన్ గారా, రవి మాన్సారియా గారా, ఎవరైతే, మనం ఎక్కడో అవుట్ సోర్సింగ్ అభ్యర్థి నవీన్ అనేవాడు ప్రశ్నపత్రం వాడు తయారు చేయలేదండి. ప్రశ్నపత్రం వాడు ఎగ్జామ్ రాశాడు, వాడి ద్వారా ఏదో జరిగింది అంటున్నారు. ప్రశ్నపత్రానికి వేరే ఏజెన్సీకి ఇచ్చారు, ఎన్ని జరిగినాయి. నేనేమి వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా అక్కడ ఏమన్నా నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుంటే మీరు కోరండి, అది గ్రూప్ 1 అయినా కోరండి, డిఎస్సీ అయినా కోరండి. అంతేగాని రాజకీయ పరంగానే టార్గెట్లు పెట్టద్దు. దానిలో నిజంగా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వాసు గారు, ఫస్ట్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ వచ్చాడు, ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, కమ్మాలకే ఉద్యోగం ఇచ్చాడండి అన్నాడు. మళ్ళీ ఇదే కోనశేఖర్ లిస్ట్ రిలీజ్ చేసేసరికి ఆయన తోక ముడిచాడు. నేను అలా అనలేదండి, ఇలా అనలేదండి అని ఏదో మళ్ళీ ఆయన మొహం చాటేశాడు. ఆ యూట్యూబ్ ఛానల్ అతను కూడా మళ్ళీ క్షమాపణలు చెప్పాడు. ఇట్లానే ఉంటాయి. మళ్ళీ ఇట్లా వివరణలే ఉంటుంది దేనికి, ఏదో నిర్దిష్టంగా మీరు ఇందాక అన్నారు, హోంవర్క్ చేసుకొని కోర్టుకు వెళ్ళినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా నిర్దిష్టంగా హోంవర్క్ చేసుకుని వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా చైనా వాళ్ళు చూసారా మస్తాన్ రావు గారు? చైనా వాళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? ఆ ఎత్తులో కోటరీ ఉంది, ఆ కోటరీ మాటలు తప్పితే ఓన్లీ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ వినపడదు అక్కడ. సరే, మోక ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు, ఇదండి 39 మంది జూడో ప్రతిభావంతులు, 38 మంది సాఫ్ట్ బాల్ ప్రతిభావంతులు, విశేష ప్రతిభావంతులు. వైసీపీ కడుపు అంటే ఇలాంటి విశేష ప్రతిభావంతులకు ఎలా ఉద్యోగాలు ఇచ్చేస్తారు? వాళ్ళ మెరిట్ సర్టిఫికేట్లు, అదే వాళ్ళకు వచ్చిన నేషనల్, అంతర్జాతీయ స్థాయిలో రకరకాల దేశాల్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు సాధించుకున్న సర్టిఫికేట్లను కూడా డిస్ప్లే చేయొచ్చు కదా. మాకు వద్దు, కనీసం కోర్టు కన్నా చెప్పి తమ నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా ప్రభుత్వం అని అంటారండి. మీరేమంటారండి? సార్, ఇప్పుడు మీరు అడిగిందని చెప్తాను, కానీ ముందుగా ఒక మాట నరేంద్ర గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా నరేంద్ర గారితో నాకు పరిచయం లేదు, కానీ వంగ వీటి అని అనగానే ఆ బ్రాండ్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది. దయచేసి మీరు ఈ సబ్జెక్ట్ మీద డిబేట్కి రాకండి సార్. కడుపు మండిన వాడు ఎవడో కూడా వాడు అవకాశం కోల్పోతే రగిలిపోతాడు తప్ప ఇంట్లో కూర్చోడండి. ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీ బస్సులో కచ్చిపేస్తే వేరే వాళ్ళు వచ్చి అందులో కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మినీ యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అలాంటివి ఎన్నో చూశాను నేను. కాబట్టి ఇప్పుడు కడుపు కొట్టబడింది అంటే తన కడుపు కోతని తట్టుకోలేడు ఏ నిరుద్యోగి కూడా. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ ఇది. ఒక అలసాని పెద్దన్ గారు ఒక పద్యం రాశారు సార్, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు. శరసంధాన బల క్షమాది వివిధ ఐశ్వర్యంబులు గల్గి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్నతల్ మానినన్ను నరసింహ చితి మండలేశ్వరుల నెన్నన్వచ్చునే నీ సాటిగా అంటాడు. అంటే అన్ని చెప్తే టైం సరిపోదు కాబట్టి ఒకటి చెప్తా. సింహము ఎప్పుడు తోక ముడవదట, కానీ ఒక సందర్భంలో ముడుస్తుంది. ఎప్పుడు 4 చినుకులు పడగానే సింహం, ఎప్పుడు తోక ముడవని సింహం తోక ముడిచి ఆ గుహలోకి పోతుంది, కలుగులోకి పోతుంది, దాక్కుంటుంది. చినుక్కు భయపడి తోక ముడుస్తుంది సింహం. అలాగా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వాళ్ళు ఒకదానికే భయపడతారు, అవినీతికి భయపడతారు. వాళ్ళు అవినీతి చెయ్యరు, అవినీతి చెయ్యనివ్వరు. ఇది నిజం, ఆయనకు కూడా తెలుసు, నరేంద్ర గారు కూడా తెలుసు. మీరు చెప్పిన అలసాని పెద్దన్ గారి పద్యం చాలా బాగుంది, నాకు కూడా ఇష్టమే. కృష్ణదేవరాయలు 1000 సంవత్సరాలు కాదండి, ఎందుకంటే బహుశా వారి ఆస్థానంలో నష్టదిగజాలను 550 సంవత్సరాలు అయింది కృష్ణదేవరాయల పట్టాభిషేకం జరిగి. మనం కర్నూలులో కూడా గురుజు సెంటర్లో కూడా ఉత్సవాలు, అప్పట్లో